ఇంకొక షార్ట్ ట్రిప్ కూడా చెప్తా. సో దీన్ని మాత్రం ఇది ఇంకా చాలా ఈజీ అవుతుంది మీ మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో మన గూగుల్లో వెళ్తే ఒక క్యాలరీస్ క్యాలిక్యులేటర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిద్ధు. సో లాస్ట్ వీక్ యాక్చువల్లీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే అండ్ దాంతోపాటు కొన్ని మ్యారేజెస్ ఉండే. అసలు టైం దొరకలేదు నాకు తీద్దామని. సో బట్ మీరు మాత్రం అంటే అనుకుంటూ ఏమైంది వీడియోస్ అయిపోయినాయని. సో వీడియోస్ మాత్రం ఆగలేదు, నాకు టైం దొరకలేదు అంతే. సో ఇప్పుడు నాకు టైం దొరికింది అండ్ తొందరగా తీద్దాం అనుకున్నా, బట్ ఫీవర్ కూడా అటాక్ అయింది, సన్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు. సో కొంచెం అట్లా ఆగమైంది, సో తీయలేకపోయినాం. సో ఈరోజు మనం క్యాలరీస్ గురించి మాట్లాడదాం. ఈ క్యాలరీస్ పైన మొత్తం దునియా మొత్తం మన బాడీ బిల్డర్స్ ఎవరైనా సరే మొత్తం డిపెండ్ అయ్యేది క్యాలరీస్ పైన. సో ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఏ ఫిజిక్ బిల్డ్ చేసేటోడు అయినా సరే మొత్తం ఈ క్యాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ క్యాలరీస్ తెలియకుండా, కాన్సెప్ట్ తెలియకుండా మనం బాడీ బిల్డింగ్ కానీ, మజిల్ బిల్డింగ్ కానీ, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏదైనా సరే చేద్దాం అనుకుంటే మాత్రం అది అవ్వని పని. సో మీరు ఏదైనా ఇవి తెలుసుకోవాలి, ఎట్లయితుంది వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఎట్లా అయ్యాలి అని తెలుసుకుంటే మాత్రం సో డెఫినెట్గా మీరు క్యాలరీస్ గురించి తెలుసుకోవాల్సిందే. సో వీడియోని మాత్రం ఎందాక చూడండి, సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ క్యాలరీస్ అంటే ఏం లేదు. క్యాలరీస్ అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఎనర్జీ గురించి తెలుసుకోవాలన్నట్టు. అంటే నీ బాడీకి సరిపోయేంత ఎనర్జీయే క్యాలరీస్ అన్నట్టు. సో ఫస్ట్ క్యాలరీస్ గురించి తెలుసుకోకముందు నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాలరీస్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది తెలుసుకోవాలి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటంటే ఆ క్యాలరీస్ నువ్వు తింటే నీ బాడీ అనేది వెయిట్ గెయిన్ కాదు, వెయిట్ లాస్ కాదు. సో ఇదంతా కాదు, ఫస్ట్ క్యాలరీస్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ క్యాలరీస్ అనగానే దాంట్లో ఉండేటివి ఫ్యాట్స్, కార్బ్స్ ఇంకా ప్రోటీన్ ఉంటాయి. సో నువ్వు తీసుకునే ఎంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, నువ్వు తీసుకునే ఎంత గ్రామ్ ఆఫ్ ఫ్యాట్స్, నువ్వు తీసుకునే గ్రామ్ ఆఫ్ కార్బ్స్ పైన క్యాలరీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఒకవేళ సపోజ్ ఒక గ్రామ్ ఆఫ్ ప్రోటీన్లో 4 grams ఆఫ్ క్యాలరీస్ వస్తుంది అండ్ ఒక గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో 9 grams ఆఫ్ క్యాలరీస్ వస్తుంది ఒక గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో. అండ్ 1 gram ఆఫ్ కార్బ్లో 4 grams ఆఫ్ క్యాలరీస్ వస్తుంది. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నీకు నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు నీ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఎంత కావాలి ఒక పర్సన్కి. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద మజిల్ బిల్డింగ్ కానీ, మెయింటెనెన్స్ క్యాలరీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మన బాడీ వెయిట్కి 1 gram ఆఫ్ ప్రోటీన్ కావాలి. అంటే నీ బాడీ 70 kg అయితే నీకు 140 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. అండ్ నీ బాడీకి 1 gram ఆఫ్ అట్లీస్ట్ ఫ్యాట్ ఉండాలి. అంటే 70 grams ఆఫ్ ఫ్యాట్ అయితే 100% ఉండాల్సిందే. అండ్ నీ బాడీ వెయిట్కి 4 నీ బాడీ వెయిట్కి 4 grams ఆఫ్ కార్బ్స్ అయితే కావాలి. అంటే నీ 70 అయితే నీకు 280 grams ఆఫ్ కార్బ్స్ అయితే నీ బాడీలో కంపల్సరీగా కావాలన్నట్టు. సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్. అంటే నీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఎంత, ఇప్పుడు కార్బ్స్ నుంచి 280 grams కార్బ్స్ కావాలి కాబట్టి 280 into 4 చేయాలి. అండ్ నీ బాడీ వెయిట్కి 140 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి కాబట్టి 140 into 4 చేయాలి. అండ్ నీ బాడీ వెయిట్కి 1 gram ఆఫ్ బాడీ వెయిట్కి 1 ratio ఫ్యాట్స్ కాబట్టి 70 into 9 చేయాలి. సో అలా చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది బయటకు వస్తుంది. సో ఈ వెయిట్ గెయిన్ వాళ్ళు క్యాలరీస్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ పాయింట్స్ చెప్పాను కదా, ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తీయాలో, ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసినాక మీకు ఒక క్యాలరీస్ అనేది వస్తుంది. సపోజ్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2.5k క్యాలరీస్ వచ్చినాయి అనుకోండి. 2.5k అనేది నా మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇప్పుడు ఆ క్యాలరీస్ కంటే నేను ఎక్కువ తింటేనే వెయిట్ గెయిన్ అవుతా, ఎక్కువ తింటే వెయిట్ లాస్ అవుతా. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి 200 or 300 grams అనేది ఎక్కువ తీసుకోండి. సో అప్పుడు అది ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏదైతే ఉంటుందో అది ఓవరాల్ డేస్ ఒక 10 daysకి ఎక్స్ట్రా వచ్చేసి అది ఓవరాల్ని వెయిట్ గెయిన్ ఎక్కువ ఎక్స్ట్రా క్యాలరీస్ని బాడీలో వచ్చేసి అది వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. సో నువ్వు ఓవరాల్గా ఎంతైతే క్యాలరీస్ తీసుకుంటావు ఎక్స్ట్రాగా తీసుకున్న క్యాలరీస్ అనేటివి మొత్తం యాడ్ అవునాయి. సో ఓవరాల్గా లాస్ట్కి అవి ఎక్స్ట్రా నీ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నువ్వు నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఎంతైతే సర్ప్రైజ్ తీసుకుంటావో అంత క్యాలరీస్ అనేది నీకు వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మన ఈ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కేటగిరీల కింద ఎట్లా వస్తారంటే, ఇప్పుడు నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంది కదా, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి నువ్వు ఎప్పుడైతే తక్కువ తీసుకుంటావో అంటే 2300 calories కానీ అలా తక్కువ తీసుకున్న కొద్దీ నీ వెయిట్ లాస్, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి అంటే నీ బాడీకి తగినంత క్యాలరీస్ దొరకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్లా నీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్కి అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు. సో నువ్వు ఎప్పుడైతే క్యాలరీస్ డెఫిషియెంట్లో ఉంటావో కొంచెం క్యాలరీస్ బర్నింగ్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. అట్లాంటప్పుడు ఇంకెక్కువ క్యాలరీస్ డెఫిషియెంట్లోకి పోతావు. సో నీకు ఫాస్ట్గా కానీ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. సో నీకు ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నావో సో క్యాలరీస్ డెఫిషియెంట్లో ఉండాలి. అది 200-300 calories
డిపెండింగ్ అపాన్ యువర్ గోల్. గోల్ ఎంత పెట్టుకున్నావో మంత్కి ఇంత ఇంత వెయిట్ లాస్ అవ్వాలని పెట్టుకుంటారు కదా టార్గెట్. సో నువ్వు మంత్కి 2 kgs 3 kgs అనుకుని పెట్టుకుంటారు కదా. సో డిపెండింగ్ ఆన్ దట్ మనం క్యాలరీస్ డెఫిషియన్లోకి వెళ్తాం, 2 అంట 3 అంట అనేది. సో అట్లా మీరు కేటగరైజ్ చేసుకోండి. సో డిపెండింగ్ అపాన్ యువర్ ప్రయారిటీస్ మీ క్యాలరీస్ని సెట్ చేసుకోండి. అందరు ఏమనుకుంటారు అంటే నేను ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు నాకు ఫ్యాట్ ఎందుకు, వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఎక్కువ ఫ్యాట్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో అంత తీసుకునే అవసరం ఏం లేదు. సో ప్రతి దాంట్లో ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సిందే. పక్కాగా ఫ్యాట్కి ప్రయారిటీ ఇవ్వాల్సిందే, ప్రోటీన్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిందే, కార్బ్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. సో ఎందులో అయినా సరే కామన్గా మనం ప్రోటీన్ కంటెంట్ని మాత్రం అస్సలు తగ్గియద్దు ఎప్పుడైనా సరే. అది 100% 2 రేషియో కంటే 2 రేషియో పక్కా ఉండాల్సిందే. అది వెయిట్ లాస్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే. సో క్యాలరీస్ అంటే ఏం లేదు, సింపుల్. నీకు బాడీకి కావాల్సిన ఎనర్జీనే దాన్ని క్యాలరీస్ అంటారు. సో నువ్వు డేలో నీకు ఎగ్జాక్ట్గా సరిపోయేంత క్యాలరీస్ నువ్వు తీసుకుంటే, నీకు ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోకపోతే నీకు వెయిట్ గెయిన్ అనేది అవ్వదు. సో ఫ్యాట్ గెయిన్ కూడా అవ్వదు. సో క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ దీనిపైన చాలా డిపెండ్ అయి ఉంటారు. సో లెక్కలు తప్పు పోయినాయంటే బాడీ స్ట్రక్చర్లో కూడా తప్పు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఈ క్యాలరీస్ పైన చాలా డిపెండ్ అయి ఉంటావు. సో ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సిందే. సో ఎగ్జాక్ట్ క్యాలరీ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో నేను ఎప్పుడైతే ఎక్కువ ఒక 100 grams ఆఫ్ క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా సరే నేను అనుకున్న ఫిజిక్ నువ్వు రాకపోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ చాలా మెయింటెనెన్స్ ఉండాలన్నట్టు. సో ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, అక్యురేట్గా తీసుకోండి. ఎప్పుడైనా సరే ఫుడ్ స్కేల్ అనేది చాలా పక్కాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా గ్రామ్ పైన డిపెండ్ ఉంటుంది ప్రతి ఒక్కరు తీసుకునేది. రైస్కి అయినా సరే, కర్రీస్ అయినా సరే, ఏ క్వాంటిటీ తీసుకున్న గ్రామ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు డెఫినెట్గా ఫుడ్ స్కేల్ తీసుకోవాల్సిందే. సో ఫస్ట్ నాకు తెలిసినంత మాత్రం మీకు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది 100%గా ఈ క్యాలరీస్ అంటే ఏంది, ఎలా మెయింటైన్ చేయాలి అనేది. సో ఒక చిన్న వెబ్సైట్, ఇంకొక షార్ట్ ట్రిప్ కూడా చెప్తా. సో దీన్ని మాత్రం ఇది ఇంకా చాలా ఈజీ అవుతుంది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ చేసుకోవడానికి. సో మన గూగుల్లో వెళ్తే ఒక క్యాలరీస్ క్యాలిక్యులేటర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో డైరెక్ట్ అక్కడ వెళ్ళేయండి. సో క్యాలరీస్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్ వెళ్ళినాక అక్కడ మీకు హైట్, మీ వెయిట్, మీ ఏజ్ అడుగుతుంది. అండ్ మీ కరెంట్ డైలీ యాక్టివిటీస్ ఎంత చేస్తారు వీక్లో అని అడుగుతుంది. సో అవన్నీ పెట్టేశాక మీకు డెఫినెట్గా ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే చూపిస్తుంది. దాన్ని అక్యురేట్గా తీసుకోండి. అంటే అవి అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది, 95% ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఒక 5% అటు ఇటు ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అక్కడ చూస్తే మీకు ఒక ఐడియా అయితే 100% వచ్చేస్తుంది మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన. సో దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. సో మీకు ఇదంతా కాంప్లికేటెడ్ అనిపిస్తే అది మీకు ఎగ్జాక్ట్గా నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది తెలుస్తుంది. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి మీ గోల్ వెయిట్ గెయిన్ అయితే వెయిట్ గెయిన్, మీ గోల్ వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి.